కొండ ప్రభాకర్ గారు అన్నట్టు రాజకీయ స్టంట్ అంటున్నారు. ఇప్పుడే నా గురించి మాట్లాడినట్టు అదే కేటీఆర్ కొడుకు ఎంత అహంకారం ఉందో కొండ ప్రభాకర్ ఎంత అహంకారం ఉంటుంది. అంటే గెలగద్దు నేనంటే ఆయనంటే గౌరవం ఇచ్చిన ఇంతకుముందు ప్రిన్సిపల్ అడితే కూడా అన్న మనోడే కొత్తగా మంత్రి అయ్యాడు అనవసరంగా ఏదో విమర్శలు చేయని చెప్పి 2-3 సార్లు పొన్నం ప్రభాకర్ గారు నన్ను తిట్టినా కూడా చిల్లర నా మీద మాట్లాడినా కూడా సంస్కారంగానే వ్యవహరించింది. కానీ ఆయన మితిమీరిపోతున్నాడు. బీజేపీ బీఆర్ఎస్ నువ్వేం చెప్పరాదు. కేసీఆర్ కొడుకునేవనంటే పొన్నవరకు కోపం వస్తుంది. మీకు అసలు వచ్చింది అది కేసీఆర్ కొడుకుని తిట్టిన కోపం వస్తుంది. ఈయన కరీంనగర్లో పోటీ చేయకుండా ఎవరితో కాంప్రమైజ్ అయ్యాడు ఉస్మాబాద్కు ఎందుకోసం పోయాడు? బండి సంజయ్ అంటే బండి సంజయ్ అంటే టీఆర్ఎస్ వాళ్ళు ఏది మాట్లాడితే కానీ పొన్ను ప్రోగ్రామ్ మాడతారు. టీఆర్ఎస్ వాళ్ళు మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఏది విమర్శిస్తున్నాను సేమ్ పొన్నం ప్రభాకర్ గదే విమర్శిస్తాడు. ఇక వేరే విమర్శాడు. ఇక ఎవరితో కాంప్రమైజ్ మొత్తం ప్రజలకు తెలుసు. కాబట్టి వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వాళ్ళ పార్టీ నాయకులు కేసీఆర్ కొడుకు వల్ల ఎట్లా బీఆర్ఎస్ పార్టీ నాశనమైందో పొన్నం ప్రభాకర్ లాంటి వ్యక్తుల వల్ల మీ పార్టీ నాశనమైంది. కంట్రోల్లో పెట్టుకోండి. విమర్శించినప్పుడు ఏది పడుతుంది సంచలనాల కోసం మాట్లాడు, టీవీలో బ్రేకింగ్ల కోసం తిట్టే ప్రయత్నం చేస్తే దాన్ని ప్రజలు హర్షించారు. నేను అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నా, కలిసి వద్దామని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీలు అంటుంటే మీరు బీఆర్ఎస్ పార్టీలు విమర్శక మమ్మల్ని తింటే ఏమొస్తుంది? మీకు మిమ్మల్ని తింటామా? ఏమన్నా తింటామని చెప్పేమన్నా మీరు. ఇప్పుడు ఏ ఏరియా నుంచి ఎంపిక పోటీ కాబట్టి విమర్శలు చేసేటప్పుడు పొలైట్గా ఉండాలి. ఏది పడుతుంది మాట్లాడితే దాన్ని ప్రజలు హర్షించారు. నేను సంస్కారంగా ఇన్ని రోజులు మీడియా వాళ్ళు అడిగినా కూడా నేను ఎక్కడ మాట్లాడలేదు. నిన్నే ప్రభుత్వం ఏర్పడ్డది, విమర్శలకు అందరూ కలిసి అభివృద్ధి చేసుకోవాలి. ఏ ప్రభుత్వం ఏర్పడుతుంది మనకు అభివృద్ధి జరగాలని చెప్పి నేను అంటున్నాను. దాన్ని పట్టుకొని ఏది పడుతుంది. బండి సంజయ్ బట్టలు వేసుకోవద్దు. ఇక బండి సంజయ్ కొడుకులు బట్టలు వేసుకోవద్దు. బండి సంజయ్ బతకద్దు, బండి సంజయ్ పిల్లలు బతకద్దు. బీఆర్ఎస్ పార్టీలు అప్పుడు నా కొడుకుల మీద వీడుతారు. చిల్లర బాగా అనిపిస్తుంది అన్న రాజకీయాలు. బండి సంజయ్ కొడుకులు మంచి బట్టలు వేసుకుంటే సోషల్ మీడియా పెడతారన్న. బండి సంజయ్ కొడుకు బర్వాతలు తిరగాలన్న. బండి సంజయ్ బండ్లు కొనుక్కోద్దన్న. ఒక కార్యకర్త ఇంత బాధ అనిపిస్తుందంటే వీళ్ళ చిల్లర రాజకీయాలు చూసి. ఒక కార్యకర్త కొత్తగా ఫార్చునర్ వెహికల్ కొనుక్కున్నాడు. నాతో ఫస్ట్ డ్రైవింగ్ చేయించాలని చెప్పి నన్ను స్టడీ కూర్చుంటే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కుస్తెళ్తాడు అనుకున్న బండి సంజయ్కి ఇంత పెద్ద వెహికల్ ఎక్కడ చేయాలన్నా. మా కార్యకర్తకైనా బండి కొనుక్కుంటే బండి సంజయ్కి ఇంత పెద్ద బండి ఎక్కడ చేయాలన్నా. నా కొడుకు షర్ట్ వేసుకుంటే